పాతకాలం స్టైల్లో రాగి జావ ఎలా చేస్తారో చూసేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. చూసారా, బెల్లం వేస్తున్నాను. నేను తీసుకుంది ఒక గ్లాస్ వాటరే కాబట్టి అందులో ఈ బెల్లం సరిపోతుంది. మీరు 2 గ్లాసులు వాటర్ తీసుకుంటే కనుక ఇంకొంచెం ఎక్స్ట్రా బెల్లం యాడ్ చేయండి. చిటికెడు సాల్ట్ వేస్తున్నాను. ఇంకా 2 ఇలాచీలని దంచి వేసుకోవాలండి. ఈ ఇలాచీ వేయటం వల్ల మన జావకి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. వాటిని 10 నిమిషాలు మరగనివ్వాలండి. అవి మరుగుతూ ఉన్న సమయంలో పక్కన ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల రాగి పిండి వేసుకుంటున్నాను. ఆ రాగి పిండిలో కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి అండి. ఇలా 2 నిమిషాలు కలిపిన తర్వాత మన మిశ్రమం ఇలా తయారవుతుందండి. మనం ఇది రెడీ చేసుకునేలోగా వాటర్ కూడా బాగా మరిగిపోయాయి చూడండి. ఇలా మరిగిన వాటర్లో రాగి పిండిని వేసుకోవాలండి. ఆ క్లిప్పు మిస్ అయింది, మీరు వేసుకోండి. చూసారా, ఇలా రాగి పిండిని కలిపిన తర్వాత మనం పక్కన పాలు వేడి చేస్తున్నానండి. ఇలా వేడి చేసిన పాలని మన రాగి జావలో కనుక కలుపుకుంటే ఇంకా మనకి చాలా టేస్ట్ యాడ్ అవుతుందండి. చూసారా, ఇలా పాలు పోసిన తర్వాత చక్కగా ఒక స్పూన్ తీసుకొని కలిపేసుకోవాలి. ఇలా పాలు రాగి జావ కలిసిపోయాయి చూడండి. ఈ పాలలో రాగి పిండిని బాగా చక్కగా ఉడకనివ్వాలండి. 2 నిమిషాల తర్వాత జావ బాగా మరిగిపోతుంది చూడండి. చూసారా, పొంగొస్తుంది. ఇంకా మన రాగి జావ రెడీ అయినట్లేనండి. ఒక గ్లాస్ తీసుకుని అందులో వేసుకొని సర్వ్ చేసుకుంటే సరి. ఈ రాగి జావ తాగటం వల్ల మన ఒంటిలో ఉన్న వేడి మొత్తం పోతుందండి.